శ్రీ గురుభ్యో నమ. శక్తిపాత దేశికేభ్యో నమ. అందరికి శుభోదయం అండి. నిన్న మనం అమ్మవారి ఉపాసనలో ఉన్నటువంటి ఉపాసన గురించి కొన్ని వీడియోలు చేసుకుందామండి. అంతకుముందు వాటిలో దాని కంటిన్యూషన్గా వీడియోలు కంటిన్యూస్గా మనం ఈరోజు అమ్మవారి స్వరూపమైనటువంటి ప్రాణశక్తిని ఎలా ఉపాసించాలి, ప్రాణశక్తికి సంబంధించినటువంటి సాధనలు ఎలా చేయాలి అనేది కూడా తెలుసుకుందామండి ఈరోజు వీడియోలో. ఎందుకంటే ఇప్పుడు అమ్మవారు స్వరూపం అంటే శ్రీచక్ర స్వరూపంగా చెప్తారు అమ్మవారిని. అంటే శ్రీచక్రం అంటే ఓంకారమే శ్రీచక్ర రూపంలో ఉంటుందండి. ఓంకారం మనం ఉచ్చరిస్తే, సరిగ్గా ఉచ్చరిస్తే శ్రీచక్రం యొక్క ఆకారాన్ని పొందుతుంది అనమాట. అది అంటే ఓంకారం అంటే ప్రపంచం అనమాట. ప్రపంచం ఓంకారం నుంచి వచ్చింది, శబ్దం నుంచి వచ్చింది అనమాట. కాబట్టి మనం ఓంకార పంజర సుఖి అంటారు. అంటే ఏంటి? అమ్మవారు ఓంకార స్వరూపుడైన మాత అని అర్థం అనమాట. అంటే అమ్మవారు అంటే ఓంకార స్వరూపంలో ఉన్నటువంటి తల్లి అనమాట. ఇది ఎట్లా మరి ఫారినర్స్ కూడా రుజువు చేశారండి. ఇది ఈ ఓంకార స్వరూపమే, ఓంకారం శబ్దం ఏదైతే ఉందో అదే శ్రీచక్రం యొక్క నమూనా అని చెప్పి, శ్రీచక్రం ఓంకారం ఉచ్చరిస్తే శ్రీచక్రం యొక్క నమూనా అనేది ఫార్మేషన్ జరుగుతుందని చెప్పేసి అది ఫారినర్స్ కూడా కనిపెట్టారండి. అది హాన్స్ జెన్నీ అని ఆయన ఒక ఆయన ఉన్నాడండి. ఆయన ఫాదర్ ఆఫ్ సైన్స్ అంటుంటారు. హాన్స్ జెన్నీ ఆయన పెద్ద మేధావి అనమాట. ఆయన టోనోస్కోప్ అనే పరికరాన్ని కనిపెట్టాడండి. టోనోస్కోప్ అనమాట. అదేం చేస్తుందంటే శబ్ద తరంగాలని దానికి విజువల్ రిప్రజెంటేషన్ ఇస్తుంది అనమాట. మనకు కనబడేట్టుగా అది ఆకారాలని సృష్టిస్తుంది అనమాట. ఒక శబ్దాన్ని కనుక ఆ ఇన్స్ట్రుమెంట్ ద్వారా మనం చేస్తే, పాస్ ఆన్ చేస్తే దాని యొక్క ఆకారాన్ని అది సృష్టిస్తుంది అనమాట. సృష్టి అనేది ఆ ఆకారాన్ని ఏర్పరుస్తుంది. కాబట్టి విజువల్ రిప్రజెంటేషన్ అది ఇస్తుంది అనమాట. ఆ రకమైన ఆ యంత్రంతో ఆ యంత్రం ముందర కనుక మనం ఓంకారాన్ని ఉచ్చరిస్తే, ఆయన ప్రయోగాలు చేసి ఓంకారాన్ని ఈ రకంగా ఉచ్చరించినప్పుడు ఏం జరిగిందంటే, ఓంకారాన్ని స్పష్టంగా ఉచ్చరిస్తే శ్రీచక్రం యొక్క ఆకారం వచ్చిందంట. అందులో ఇది సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి విషయం అనమాట. అంటే శ్రీచక్రం అంటే అమ్మవారి శరీరమే. అది వేదాల్లో చెప్పారనమాట. శ్రీచక్రము అంటే ఓంకారం అనేది అమ్మవారి స్వరూపం అనమాట. అదే శ్రీచక్రమే విశ్వానికి కూడా ప్రతిరూపం అనమాట. ఇందులో అది మామూలుగా బిందు స్వరూపంలో ఉంటుంది అమ్మవారు. బిందు స్వరూపం నుంచి, బిందు స్వరూపం అంటే వ్యాసార్థం లేదంటే వృత్తం కింద లెక్క అనమాట. అది విస్తరణ, అది ఎంతకైనా విస్తరణ జరగచ్చు. బిందు వృత్తం కింద ఎంతైనా విస్తరణ జరుగుతుంది అనమాట. కాబట్టి ఆ వృత్తం నుంచి, బిందువు నుంచి, మూల బిందువు ఏదైతే ఉందో దాని నుంచి అది విస్తరణ జరిగింది అనుకోండి, అదే వృత్తం కింద మారుతుంది. తర్వాత అదే అనంత విశ్వంగా అది విస్తరిస్తుంది అనమాట. అనంతమైనటువంటి విశ్వంగా అది మారుతుంది అనమాట. కాబట్టి ఇది శ్రీచక్రంలో ఉన్నటువంటి శ్రీచక్ర టూకీ అనమాట. అంటే మామూలుగా ఓంకార స్వరూపమే శ్రీచక్ర స్వరూపంగా కూడా చెప్పచ్చు, అమ్మవారి స్వరూపంగా చెప్పచ్చు. ఓంకారంలోనే అమ్మవారు శక్తి అనేది ఉంది అనమాట. కాబట్టి ఈ ఓంకార ప్రణవనాదాన్ని మనం ఎట్లా ఉచ్చరించాలనేది అంతకుముందు వీడియోలో చెప్పుకుందామండి. ఓంకార ప్రణవనాదాన్ని ఏ రకంగా ఉచ్చరిస్తే మనం అది స్పష్టంగా మనం ఏ రకంగా చేయొచ్చు, ఉపాసన ఎట్లా చేయొచ్చు అనేది అంతకుముందు వీడియోలో చెప్పుకుందాము. ఆ వీడియోలో ఏం చెప్పామండి? పంచమ స్వరంలో ఓంకారాన్ని ఉచ్చరించాలని చెప్పాము. ముందర ప్రాక్టీస్ ఫస్ట్లో మామూలుగా బాహ్యంగా పలికేటప్పుడు ఓంకారం పంచమ స్వరంలో స రి గ మ పదనిసలో సా పా సా అంటాం కదా. పా స్వరం అనమాట. పా అంటే ఏంటంటే దానికి
మిగతా స్వరాలకి రిషభానికి, తర్వాత గాంధారానికి, నిషాదం వీటికి స్వరాలకి స్థాయిలు ఉన్నాయండి. ఇది పంచమ స్వరంలో ఒకటే స్థాయిలో పలుకుతాం. షడ్జమం కాదు, పంచమం కాదు, ఒకే స్థాయి అనమాట. ఆ స్థాయిలో ఒకే స్థాయిలో ఎవరు పలికినా ఒకే స్థాయిలో పలుకుతారు అనమాట. కాబట్టి ఇది ప్రకృతి సిద్ధమైన స్వరాలు ఇవి. షడ్జమం అనేది ప్రకృతి స్వరం అనమాట. అంటే సహజంగా ప్రకృతిలో ఉద్భవించేటటువంటి నాదం అనాహత నాదం అనమాట. అనాహత నాదం మనం బాహ్యంగా మనం పలికితే అది పంచమం అవుతుంది అనమాట. బాహ్యంగా ఉచ్చరిస్తుంది అనమాట. అంతర్లీనంగా అనాహత నాదం అంటే అది ప్రకృతి స్వరం అనమాట. ఇది కూడా పంచమ స్వరం కూడా ప్రకృతి స్వరం కదా. ఎందుకంటే అందులో మార్పులు ఏం లేవు అనమాట. మార్పులు ఏం లేకుండా నిరంతరం ఏదైతే ప్రసరణ జరుగుతుంది విషయంలో ఎటువంటి మార్పులు లోను కాకుండా ఉన్న శబ్దం ఏదైనా ఉందంటే అనాహతనాదం అనమాట. అక్కడ ఏది సూక్ష్మంగా, స్థూలంగా పంచమం అనమాట. కాబట్టి పంచమ స్వరంలో ఓంకారాన్ని ఉచ్చరించడం అనేది మనం అలవాటు చేసుకోవాలండి. దానికి ఒక్కసారి ఓంకారం ఆ స్వరాన్ని ఒక్కసారి పలకకుండా ఆ, ఊ, మా అనే అందులో మూడు యొక్క శబ్దాల కలయిక కాబట్టి ఆ, ఊ, మా అనేది కలయిక కాబట్టి విడివిడిగా ఆకారాన్ని ప్రాక్టీస్ చేయటం వల్ల మనకి చక్ర శుద్ధి ఏర్పడుతుంది. షట్చక్రాలు ఉన్నాయి మనకి. షట్చక్రాల్లో ఆ శుద్ధి అనేది ఏర్పడుతుంది అనమాట. అవి ఇన్ఫ్లుయెన్స్ అవుతాయి అనమాట. ఆకారం వల్ల మూలాధారము స్వాధిష్టానం ఇన్ఫ్లుయెన్స్ అవుతాయండి. అట్లాగే ఊకారం వల్ల మణిపూరం అనాహతం ఇన్ఫ్లుయెన్స్ అవుతాయండి. అట్లాగే మా మా అంటే మా కాకుండా అని శబ్దం అనమాట. అన్నప్పుడు ఇది పైన ఉన్నటువంటి విశుద్ధ చక్రమును ఆగ్నేయ చక్రం యాక్టివేషన్లోకి వస్తుంది అనమాట. ఈ మూడింటిని కలిపి ఓంకారం కనుక మా పంచమ స్వరంలో మనం ఉచ్చరిస్తున్నప్పుడు అప్పుడు ఏమవుతుందంటే మనకి ఆ మూడు చక్రాలు అంటే ప్రకృతి స్వరంతో అమ్మవారి శక్తి అనేది తోటి లింక్ అవుతుంది అనమాట. మన శబ్దం అనేది ఆ శక్తి తోటి లింక్ అవుతుంది అనమాట. సహజంగా ఉద్భవించేటటువంటి అనాహతనాదంతో మనం ఉచ్చరించేటువంటి బాహ్యంగా ఉచ్చరించే శబ్దం కొరిలేట్ అవుతుంది అనమాట. రెండు యొక్క సమన్వయం అనేది ఏర్పడుతుంది అనమాట. కాబట్టి ఇది ఎట్లా ఉచ్చరించాలి అంటే ఓంకారం ఎట్లా ఉచ్చరించాలంటే మిగతా శబ్దాలు ఉచ్చరించేటప్పుడు మనం నాలుగు సహకారం తీసుకుంటామండి. తర్వాత పళ్ళతో తగిలి వచ్చే శబ్దాలు కొన్ని ఉంటాయి. నాలుగు సహకారంతో ఉచ్చరించే ఉంటాయి. గొంతులో నుంచి వచ్చేవి ఉంటాయి. తాలు తగిలి వచ్చేవి ఉంటాయి. అట్లాగే రకరకాల ప్రదేశాలని ఆ శబ్దాల ఉత్పత్తికి మనకి రకరకాల స్థానాలు అనేవి తగిలి వస్తాయి అన్నమాట. అందుకని ఏంటంటే ఇవి ఓంకారంలో మాత్రం మీరు అకార, ఉకార, మకార సాధనం చేసేటప్పుడు మీకు ఎటువంటి వేటి యొక్క ఏ స్థానాల యొక్క సహకారం తీసుకోకుండా సహజంగా వస్తాయండి అవి. అంటున్నప్పుడు మామూలుగా ఇక్కడ పళ్ళు కాదు, నాలుగు కాదు, ఇంకా గొంతులో సహజంగా వస్తుంది శబ్దం చెప్తే అందులో వేడి సహకారం తీసుకోవాల్సిన అవసరం లేదు. ఆకారం కాదు, ఉకారం కాదు, మకారం అనేది శబ్దం కాదు. కాబట్టి ఇవి సహజంగా వచ్చేటువంటి శబ్దాలు అనమాట. కాబట్టి మనం ఓంకారం ఉచ్చరించేటప్పుడు ఎట్లా ఉండాలంటే ఓంకారం కూడా ఓం అన్నప్పుడు మన పెదాలు తగలటం కాదు, నాలుకది కదిలించడం కాదు, అవేం చేయకూడదండి. ఓంకారాన్ని సహజంగా ఆ ఓం అనే శబ్దం ఓం ఓం ఓంకారానికి ఓంకారం మధ్య ఒక మాత్ర కాలం అంటే ఒక 2 మాత్రల కాలం గ్యాప్ వదిలిపెట్టాలండి. ఎమ్మడెమ్మడే అనకూడదు. అని చెప్పేసి అన్నప్పుడు అది తర్వాత మళ్ళీ గ్యాప్ ఏదైతే ఉందో ఆ గ్యాప్‌లో ఏమైతుందంటే మీరు వైబ్రేషన్ అనేది గమనించాలన్నమాట. వైబ్రేషన్ ఓంకారం వల్ల వచ్చే శబ్దం యొక్క వైబ్రేషను వల్ల మనకు ఏమైతుందంటే అక్కడ ఆలోచనలు ఆగుతాయండి. ఆలోచనలు ఆగటం అనేది జరుగుతుందన్నమాట. దాని శూన్య స్థితిని మనం గమనించాలన్నమాట. అట్లా బాహ్యంగా ఓంకారాన్ని ఉచ్చరిస్తూ క్రమంగా ఏం చేయాలంటే మనం ఆ శబ్దం ఉత్పత్తి స్థానం అంటే మనం ఇంకా సూక్ష్మం లోపలికి ప్రయాణం చేయాలన్నమాట. మన ఇంద్రియాలు ఏంటంటే ఈ మన బాహ్యంగా శ్రవణేంద్రియాలు ఎట్లా ఉంటాయంటే బాహ్యమైన శబ్దాలు వినటంలోనే ఎక్కువగా మనం గడుపుతుంటాం. బాహ్యంగా సెల్ ఫోన్ చూడటము, సినిమా చూడటము, లేకపోతే టీవీ చూడటము,
మాట్లాడటం, బాహ్యమైన శబ్దాలను ఎక్కువ దానికే వినియోగిస్తుంటారనమాట. ఇక్కడ ఓంకార సాధనలో ఒక కొన్ని పర్యాయాలు ఓంకారం అట్లా ఉచ్చరించిన తర్వాత ఆహ్, ఆహ్, మనకి ఆలోచనలు తగ్గినటువంటి స్థితిలో మనం ఏం చేయాలంటే క్రమక్రమంగా ఇన్నర్‌కి లోపలికి ప్రయాణం మొదలుపెట్టాలి. అంటే ఆహ్, సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళాలి. సూక్ష్మమైన శబ్దాలు గ్రహించేటట్టుగా మనమేంటంటే మనసుని అంతర్ముఖం చేయాలనమాట. లోపల అట్లా ఓంకారం నాదం ఎక్కడి నుంచొస్తది? ఓంకార నాదం ఎక్కడి నుంచొస్తదని చెప్పేసి దాని మీద దృష్టి కేంద్రీకరిస్తే అంటే ఇంకా సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళాలి. సూక్ష్మమైన శబ్దాలు కూడా అబ్జర్వ్ చేసేటటువంటి కెపాసిటీ మనం అలవరుచుకోవాలండి. ధ్యానంలో అలవరుచుకోవాలనమాట. కాసేపు ఓంకారాన్ని పంచమ స్వరంలో ఉచ్చరించిన తర్వాత ఏర్పడినటువంటి నిశ్చల స్థితిని మనం ఏం చేయాలి? నిశ్చల స్థితి ఆ ఓంకార శబ్దం యొక్క ఆరిజిన్ ఏదైతే ఉందో, ఆ శబ్దం ఎక్కడి నుంచి వస్తుందనేది నెమ్మదిగా శబ్దం మీద శబ్ద దీని మీద సూక్ష్మ స్థాయిలోకి వెళ్ళి శబ్దాన్ని మనం ఆహ్, అక్కడి నుంచి హృదయ కేంద్రం నుంచి వస్తుందండి మామూలుగా. అనాహతనాదం అనమాట. కాబట్టి మన ఆలోచనలకి క్రమక్రమంగా అంతర్ముఖం అవుతూ నెమ్మదిగా అంతర్ముఖపరుస్తూ అతి సూక్ష్మమైనటువంటి శబ్దాలు వినేటట్టు కదనమాట. లోపల అతి అంటే మీకు ఆఖరికి రక్త ప్రసరణ గూడా శబ్దం గూడా వినబడుతుంది మీకు. చెవులు ఎట్లయితే మూసేస్తే ఒక రకమైన శబ్దం వస్తుందో, అట్లాగే శ్రవణేంద్రియాన్ని గనక మనం మూసెట్టి పెడితే అంటే అంతర్ముఖపరిస్తే ఏమైతుందంటే మనకి లోపల సూక్ష్మంగా ఉన్నటువంటి నాదాలు గూడా వినపడతాయండి. లోపలికి వెళ్తాం. అది నాదోపాసన అంటారనమాట. ఇదొక యోగంలో ఒక భాగం అనమాట ఇది. మనం ఆ మెడిటేషన్‌లో కూర్చొని సూక్ష్మమైన శబ్దాల మీద మనసుని కేంద్రీకరించాలనమాట. మన లోపల ఉండేటువంటి సూక్ష్మమైన శబ్దాలు వినటానికి ప్రయత్నం చేయాలనమాట. ఆ రకంగా మనసుని దాని మీద అంతర్ముఖం చేసినప్పుడు ఏం జరుగుతుందంటే, నీకు రకరకాల నాదాలు వినపడతాయండి. ఆ ఓంకార నాదం చివరికి అనాహత నాదం అనమాట. సహజంగా నిరంతరం ధ్వనించేటువంటి అనాహత నాదం అనేది మీరు అందరూ వినగలుగుతారనమాట. ఆ స్థాయికి వెళ్ళినప్పుడు ఆహ్, సెంటర్‌కెళ్ళినప్పుడు అనాహత కేంద్రానికి వెళ్ళినప్పుడు మీకు ఓంకారం అనేది సహజంగా వినపడుతుందనమాట. మీరు బయట ఉచ్చరించకుండానే మీకు లోపల నుంచి సహజంగా వస్తూ వినపడుతుందనమాట. అక్కడ అనాహత కేంద్రం అనేది ఆత్మకు సాధనం అనమాట. ఆహ్, ఆత్మ కేంద్రం అనమాట. ఆ సెంటర్ దాకా మీరు ఎప్పుడైతే మీరు ఆహ్ ఇది ఇది ఇంకోటి యోగా ఇది వెళ్ళినప్పుడు ఏమైందంటే నిశ్చల స్థితి అనేది ఏర్పడుతుంది. నిరుకల సమాధి స్థితి అనేది ఏర్పడుతుంది. ఎందుకంటే నిరుకల సమాధి స్థితి అక్కడి దాకా అంత శూన్య స్థితి ఓంకారాన్ని వినేటటువంటి ఆ స్థితి మీకు వచ్చిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఇప్పుడు మామూలుగా ఇది సైంటిఫిక్ అది చెప్పాలంటే ఎట్లాగంటే, మనలో పంచప్రాణాలుంటాయండి. పంచప్రాణాలు పంచప్రాణాలు మనం చూడండి మనం నైవేద్యం పెట్టేటప్పుడు కూడా పంచప్రాణాలకే నివేదన చేస్తామనమాట. ఈ పంచప్రాణాలలో మెయిన్ వేదం అనేది శరీరం మొత్తం వ్యాపించుంటదండి. శరీరం మొత్తం వ్యాపించి ఈ ఈ మిగతా ప్రాణాలను ఒక ఆ స్థితిని పర్యవేక్షిస్తుంటదనమాట. అది ఆహ్, ఉదానము, సమానము, తర్వాత అపానము ఇవన్నీ కూడా వాటి కార్యక్రమాలు నిర్వహించేట్టుగా అది పర్యవేక్షణ చేస్తుంది. వేదం అంటే శరీరం మొత్తం ప్రతి గోళంలో గూడా, వెంట్రుకల్లో గూడా శక్తి అనేది, ప్రాణశక్తి అనేది ఈ వేద వాయువు కారణంగానే అక్కడి దాకా వెళ్తుందనమాట. ఇప్పుడు ఓంకారం జపం చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ వేద వాయువు శరీరంలో వ్యాపించినటువంటి మీరు ఓంకారం జపం చేసి నెమ్మదిగా అంతర్ముఖ ప్రయాణం మొదలుపెట్టిన మనసు అంతర్ముఖ ప్రయాణం మొదలుపెట్టి అనాహతం దాకా వెళ్తున్నారనుకోండి. వెళ్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే, ఈ శరీరంలో వ్యాపించినటువంటి అనాహత ప్రాణం ఏదైతే ఉందో అది అది అంతటా వ్యాపించిన వేదం అనమాట. వేద వేద వేదము ప్రాణం అనమాట. అదొక ప్రాణంలో ఇదొకటనమాట. పంచ ప్రాణంలో ఒకటనమాట అది. ఆ వేద శక్తి ఏదైతే ఉందో, ప్రాణశక్తి ఏదైతే ఉందో, అది మొత్తం ఒక చోటకి ఆహ్, ఎక్కడికొస్తుందండి? విశుద్ధి కేంద్రం దాకా వస్తదనమాట. విశుద్ధి కేంద్రం దాకా వస్తాం. కేంద్రంలో ఉదాన వాయువు ఉంది. ఉదాన ప్రాణవాయువు ఉందనమాట. కాబట్టి అక్కడి దాకా వచ్చిన తర్వాత ఇక్కడేంటంటే ఇది మనం ఓంకారం సూక్ష్మంగా భావన చేస్తుంటే అది అనాహతం దాకా అనాహత కేంద్రం దాకా వెళ్తుందనమాట. ఇక్కడేంటంటే మనం ఓంకారం 4 మాత్రల కాలంలో ఉచ్చరించమని చెప్పాం. అదొకటి మొట్టమొదట మనం చెప్పాం. 4 మాత్రల కాలంలో ఉచ్చరించినప్పుడు ఏం జరుగుతుందంటే
మనం గొంతు వరకే ఓం అన్నప్పుడు ఈ గొంతు దగ్గరే అంతవరకే మనం ప్రాణశక్తి అనేది అది శబ్దం అనేది వెళ్తుందనమాట. శబ్దం మీరు ఉచ్చరించి చూడండి. పంచమ స్వరంలో మీరు ఓం అన్నప్పుడు కింద దాకా వెళ్ళదు. గొంతు వరకే అది పరిమితం అవుతుందనమాట. అంటే కంఠస్థానాల్లో చేసేటువంటి ప్రాణాయామం కిందకి వస్తుందనమాట అది. కంఠస్థానంలో చేసే ప్రాణాయామం వల్ల ఏం జరుగుతుందంటే మీకు ఆహ్, ఈ ఈ వ్యానశక్తి అంతా ఏదైతే ఉందో శరీరం మొత్తం వ్యా వ్యాపించినటువంటి వ్యానశక్తి ఏదైతే ఉందో అదంతా అక్కడ చేరుతుందండి. ఈ ఓంకార ఉచ్చారణ చేయటం వల్ల ఏమైద్దంటే ఉచ్చరించడం వల్ల ఆహ్, శరీరం మొత్తం వ్యాపించినట్టు వేద ప్రాణం ఏదైతే ఉందో అది మొత్తం ఏమైందంటే డ్రాబ్యాక్ అయితుంటది. ఎనర్జీ మొత్తం ఎక్కడ రావాలంటే మొత్తం ఇప్పుడు మీకు నిర్వికల్ప సమాధి రావాలంటే శరీరం మొత్తం వ్యాపించినటువంటి ప్రాణశక్తి మొత్తం సుషుమ్న మార్గంలోకి రావాలండి. ఇప్పుడు అనాహత కేంద్రం అనాహత సెంటర్ ఎక్కడుందంటే ఈ ఈ మామూలుగా ఈ షట్చక్రాలు ఎక్కడున్నాయండి? ఆ సుషుమ్న మార్గంలో ఉన్నాయన్నమాట మొత్తం. సుషుమ్నలో అత్యంత సూక్ష్మ స్థాయిల్లో ఇవి ఎనర్జీ సెంటర్స్ అంటారు. చక్రాలంటే చక్రాలుగా ఉండవండి అవి. ఎనర్జీ సెంటర్స్ అనమాట. ఎనర్జీని తీసుకోవటం, ఇవ్వటం అంటే శరీరావానికి ఇవ్వటం, మళ్ళీ ఎనర్జీని గ్రహించటం మళ్ళీ అవి తర్వాత ఈ ఈ గ్రహించి శరీరావానికి ఇవ్వటం ఏదైతే ఉందో అది ఆ చక్రాల ద్వారా జరుగుతామన్నమాట. చక్రాల ద్వారా జరుగుతుందన్నమాట. ఎక్కడి నుంచి విశ్వ ప్రాణశక్తి మనం సహస్రాల నుంచి రిసీవ్ చేసుకొని సహస్ర మొత్తం చక్రాలన్నీ యాక్టివేషన్‌లో ఉంటాయన్నమాట. దాన్ని శరీరానికి అందజేసి ఈ ప్రక్రియ ఆహ్, ఈ షట్చక్రాల ద్వారా షట్చక్రం అంటే ఇంకోటి 18 సహస్రారాలు కలిపి 7 చక్రాలన్నమాట. ఈ 7 చక్రాలు ద్వారా అవి పనిచేస్తూ ఉంటాయన్నమాట. విశ్వశక్తి ప్రాణశక్తి ఏదైతే ఉందో అది సహస్రాల ద్వారా మనం గ్రహించడం ద్వారా దిగువ చక్రాలకు అందజేయబడి ఆ దిగువ చక్రాలు మన శరీరంతోటి లింక్ అయిపోయి ఉంటాయండి. ఆ దిగువ చక్రాలేంటంటే ఆహ్, ఈ ఎట్లా లింక్ అయ్యి ఉంటాయి మనకి ఈ మామూలుగా గ్లాండ్స్ అంటారు చూడండి. డక్ట్‌లెస్ అనమాట. అంటే దానికి నాళాలు ఏవడం వినాళ గ్రంథులు అంటారు తెలుగులో. ఆ గ్లాండ్స్ తోటి లింక్ అయ్యి ఉంటాయి ఇవన్నీ. మూలాధార చక్రం దేనితోటి అది మూలాధార చక్రం ఏ గ్లాండ్ తోటి లింక్ అయ్యి ఉంటదంటే అడ్రినల్ అనమాట. మూత్రపిండాల పైన ఉంటుందనమాట. అది దానితోటి లింక్ అప్ అయి ఉంటుందనమాట. అట్లాగే స్వాదిష్టాన చక్రం దేనితోటండి ఇది ఆహ్, టెస్టోస్టెరాన్ అంటే ఫీమేల్ హార్మోన్స్ ఉంటాయి కదా! సెక్స్ హార్మోన్స్. అది ఉత్పత్తి చేసేటువంటి ఆ గ్రంథులతోటి లింక్ అయి ఉంటదనమాట. స్వాదిష్టాన చక్రం. అట్లాగే మణిపూర చక్రం దేనితోటి లింక్ అయి ఉంటదండి? స్ప్లీన్ అనమాట. స్ప్లీన్ అంటే ఇప్పుడు మన పాన్క్రియాసిస్ అంటే మణిపూర చక్రం దేనికండి? ఇది నాభి ప్రాంతంలో ఉంటుంది. ఈ చక్రం ద్వారా ఈ జీర్ణక్రియకి వాటికి ఈ ఈ అగ్ని తత్వం ఉంటుంది ఇందులో. అందులో మూలాధార చక్రం పృథ్వీ తత్వం, స్వాదిష్టాన చక్రం జలతత్వం, మణిపూర చక్రం అగ్నితత్వం అనమాట. ఇది స్ప్లీన్, పాన్క్రియాస్ తోటి లింక్ అయి ఉంటదండి. పాన్క్రియాస్ నుంచి వచ్చేటువంటి ఇన్సులిన్ అనేటువంటి స్రావం వల్ల మనకి జీవక్రియలన్నీ జరుగుతాయండి. అట్లాగనమాట. అట్లాగే అనాహత చక్రం ఉంది. అనాహత చక్రం అంటే ఇది గుండె ప్రాంతాల్లో ఉంటదండి. ఇది థైమస్ అనే గ్రంథితోటి లింక్ అయి ఉంటదనమాట. థైమస్. అట్లాగే విశుద్ధ చక్రం ఉందండి. విశుద్ధ చక్రం అంటే ఇది గొంతు దగ్గర ఉంటది. ఈ థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్రంథులు ఏవైతే ఉన్నాయో దానితోటి లింక్ అయి ఉంటదండి. అట్లాగే ఆజ్ఞా చక్రం ఉందండి. ఆజ్ఞా చక్రం దేనితోటి లింక్ అయి ఉంటదండి? పిట్యూటరీ అనేటువంటి గ్రంథితోటి లింక్ అయి ఉంటదండి ఆజ్ఞా చక్రం. అట్లాగే సహస్రార చక్రం. సహస్రార చక్రంలో పీనీల్ అనేటువంటి పీనియల్ గ్లాండ్ అనేది ఉంటదనమాట. కాబట్టి ఈ ఈ శక్తి కేంద్రాలు ఏవైతే ఉన్నాయో మన దేహంలో ఉన్నటువంటి 7 చక్రాలు ఏవైతే ఉన్నాయో వాటి ఆహ్, ప్రాణశక్తి విశ్వం నుంచి తీసుకున్నటువంటి ప్రాణశక్తి ఈ ఈ గ్రంథుల్ని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఈ గ్రంథులన్నీ ఆ ప్రాణశక్తి ద్వారా సహస్రాల నుంచి వచ్చేటువంటి ఆ శక్తి ఏదైతే విశ్వశక్తి ఏదైతే ఉందో ఈ గ్రంథులన్నింటిని యాక్టివేట్ చేస్తామట. ఈ గ్రంథులన్నీ యాక్టివేట్ అయినప్పుడు మీకు పనిచేసే శక్తి, ఆలోచన శక్తి మొత్తం వస్తదనమాట. దిగువ 3 చక్రాలేమో ఎక్కువగా ఏంటంటే ఆహ్, స్వ మామూలుగా మూలాధార చక్రం, స్వాదిష్టాన చక్రం, మణిపూర చక్రం ఇవన్నీ కూడా ఆహ్, బాహ్య ప్రపంచపు అనుభూతులకి వాటికి నిలవనమాట. పైన చక్రాలు ఉన్నాయి చూసారా? అది అనాహత చక్రము, విశుద్ధ చక్రము, ఆగ్నేయ చక్రం ఇవన్నీ కూడా ఉన్నత ప్రజ్ఞా స్థితులకనమాట. ఉన్నత ప్రజ్ఞా స్థితులకి అది నిలయం అనమాట అవన్నీ. కాబట్టి పై చక్రాల్లో ఉన్నప్పుడు ప్రజ్ఞా స్థితులు బాగుంటాయి. కింద చక్రాల్లో బ శక్తి పనిచేస్తున్నప్పుడు ఏమవుతుందంటే అది మూలాధార చక్రం, స్వాదిష్టానం, మణిపూర చక్రాల్లో పనిచేస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఎక్కువగా మన ప్రపంచంతోటి లింక్ అయ్యి ఉంటదనమాట. అదనమాట మామూలుగా ఇందులో.
తర్వాత ఇక్కడ మీరు చాలా మందికి ఈ పిట్యూటరీ పీనియల్ గ్లాండ్స్ గురించి మనకి చాలా మందికి అవగాహన కొంచెం తక్కువగా మరి ఎందుకంటే వాటి గురించి శాస్త్రవేత్తలకు కూడా అవగాహన లేదండి. పీనియల్ గ్లాండ్ గురించి ఇంతవరకు ఎవరు కనిపెట్టలేకపోయారు. పీనియల్ గ్లాండ్ దాన్ని ఏమంటారంటే అది సుషుమ్న నాడి కింద చెప్తారు. సుషుమ్న నాడిలో ఇప్పుడు మూలాధారం నుంచి సహస్రారం దాకా కట్ ఒక నాడి ఒకటి ఉంటుంది అనమాట. వెన్నుపూసలో ఒక నాడి ఒకటి ఉంటుంది. ఆ నాడిని ఏమంటారంటే సుషుమ్న నాడి అంటారు అనమాట. ఇడా పింగళ నాడుల్లో ప్రాణశక్తి ప్రవాహాలు ఉన్నప్పుడు మనకు భౌతికమైనటువంటి ప్రపంచంతో సంబంధం కలిగి మనకి ఈ ఈ కర్మలను అనుభవిస్తుంటాం అనమాట. ఇది సుషుమ్నలోకి వెళ్ళినప్పుడు ప్రాణశక్తి ఎంటర్ అయ్యి ప్రోగ్రెస్ జరుగుతున్నప్పుడు ఏముందంటే మన వ్యక్తిత్వంలో యోగ స్థితి అనమాట అది. యోగ స్థితికి వచ్చినప్పుడు అంటే మనం అనుభవించాలి కర్మలకు అతీతంగా మనం ముక్త స్థితిని పొందవచ్చు అనమాట. కాబట్టి ఈ పీనియల్ గ్లాండ్ అనేది ఎక్కడ ఉంటుందంటే మన సహస్రారంలో సహస్రార చక్రంలో ఉంటుందన్నమాట. ఇదంతా చాలా చిన్న గ్లాండ్ అండి అది. అది ఫస్ట్ ఒక బియ్యపు గింజ రైస్ చిన్న చిన్న బియ్యపు గింజ అంత ఉంటుందన్నమాట. అంత గ్లాండ్ నుంచి మనకి అది ఫస్ట్ ఏంటంటే మొత్తం నిద్రది మనం నిద్రపోవడానికి అది ఆ గ్లాండ్లో సెక్రెషన్ అయినటువంటి మెలటోనిన్ అనేటువంటి ఒక హార్మోన్ ఉంటుందండి. మెలటోనిన్ అనే హార్మోన్ అనమాట. ఆ హార్మోన్ ఏంటంటే నిద్రా స్థితిని తీసుకొస్తుంది అనమాట. అప్పుడు నిద్రపోయినప్పుడు మనకి రిలాక్సేషన్ రావటం కానీ అవి కానీ ఈ పీనియల్ గ్లాండ్ వల్ల కలుగుతుంది అనమాట. తర్వాత ఏంటంటే ఇది చేసే ముఖ్యమైన పని ఏంటంటే ఇది మిగతా గ్లాండ్స్ అన్నింటినీ కూడా యాక్టివేట్ చేసేటువంటి పిట్యూటరీ గ్లాండ్స్కి సంకేతాలు పంపుతుంది అనమాట. పిట్యూటరీ గ్లాండ్స్ సక్రమంగా పనిచేస్తే మిగతా గ్లాండ్స్ కూడా మిగతా శరీరంలో ఉన్న మిగతా గ్లాండ్స్ అన్ని కూడా సక్రమంగా పనిచేస్తాయి అనమాట. పిట్యూటరీ ఎక్కడ ఉందండి ఆగ్నేయచక్రం దగ్గర లింక్ అయ్యింది అనమాట పిట్యూటరీ గ్లాండ్. ఆ పిట్యూటరీ గ్లాండ్ పనిచేయడానికి పీనియల్ గ్లాండ్ అనేది సహకరిస్తుందని చెప్పేసి అది కనిపెట్టి అంటే పూర్తిగా పీనియల్ గ్లాండ్ గురించి ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు. శాస్త్రవేత్తలకు కూడా లేదన్నమాట. ఇన్ఫర్మేషన్ లేదు. అది చేసే పనులు ఏంటి అటు అది అది మామూలుగా కొంతవరకే తెలుసుకోగలిగారు అనమాట. అది ఏంటంటే ఆధ్యాత్మిక అభివృద్ధికి పీనియల్ గ్లాండ్ అనేది చాలా ముఖ్యమైనది మాత్రం అందరికీ తెలిసిన విషయం. శాస్త్రాల్లో చెప్పినట్టు వేదాల్లో చెప్పిన విషయం ఏంటంటే ఆ పీనియల్ గ్లాండ్ అనేది అది సుషుమ్న యొక్క గ్లాండ్ అనమాట. సుషుమ్నలో ఆ మూలాధార నుంచి మొదలై సహస్రారంలో ఎండ్ అవుతుంది కదా! అక్కడ సహస్రారంలో మార్గం చివరిలో ఉన్నటువంటి అది గ్లాండ్ అనమాట. చిన్న బియ్యం గింజ ఆకారంలో ఉంటుందన్నమాట అది. అది మామూలుగా అది సరిగ్గా పని చేయకపోతే అందులో నుంచి స్రావాలు సరిగ్గా రాలేదనుకోండి. కాకపోతే పిట్యూటరీ అనేది అది ఫంక్షన్ దెబ్బతింటుంది. పిట్యూటరీ గ్లాండ్‌ది. పిట్యూటరీ గ్లాండ్ ఫంక్షన్ ఎప్పుడైతే దెబ్బతిందో మిగతా లోయర్ గ్లాండ్స్ ఉన్నాయి కదా! ఇందాక చెప్పిన అడ్రినల్, థైమస్ ఇవన్నీ ఉన్నాయి కదా! మా కింద ఉన్నటువంటి పాన్క్రియాసిస్ ఇవన్నీ దెబ్బతింటాయి. అన్ని వాటి ఫంక్షన్ కూడా దెబ్బతింటుందన్నమాట. కాబట్టి ఈ ముఖ్యమైనవి ఈ గ్లాండ్స్‌లో ముఖ్యమైనది పిట్యూటరీ, పీనియల్ గ్లాండ్ అనమాట. ఆ పీనియల్ గ్లాండ్‌ని థర్డ్ ఐ అని కూడా అంటారండి. థర్డ్ ఐ అంటారనమాట. కాబట్టి ఈ పీనియల్ గ్లాండ్ సరిగ్గా పనిచేయకపోతే అల్జీమర్స్ తర్వాత పార్కిన్సన్ వ్యాధులు లాంటివి వస్తాయన్నమాట. కాబట్టి పీనియల్ గ్లాండ్ పనిచేయాలంటే మనం ఎట్లా ఉండాలి? మన యొక్క యాక్టివిటీస్ ఎట్లా ఉండాలంటే దైవీ గుణాలు చిన్నప్పటి నుంచి పిల్లలు ఒక మన దైవీ గుణాలు ఏదో సహనం, ఓర్పు, దయ, ప్రేమ ఇవన్నీ నేర్పాలండి వాళ్ళకి. మనం కూడా అలవరుచుకోవాలి. మనం కూడా మన రొటీన్ గా ఉండేటువంటి యాంత్రికమైన జీవితం నుంచి బయటపడి మనం ఆత్మ లక్షణాలు ఏవైతే దైవ గుణాలు ఏవైతుందో వాటిని మనం నిత్య జీవితంలో మనం అనుసరించేటువంటి ప్రయత్నం చేయాలన్నమాట. అప్పుడే మీ లోపల ఉన్నటువంటి ఈ గ్రంథుల వ్యవస్థ అనమాట. వినాళ గ్రంథులు అంటారన్నమాట. వినాళ గ్రంథులు అనేది సక్రమంగా పనిచేస్తాయి. వినాళ గ్రంథులు సక్రమంగా పనిచేసినప్పుడే ఈ భావోద్వేగాలు గాని, తర్వాత మీకు అనారోగ్య సమస్యలు గాని అన్నీ శాంతిస్తాయన్నమాట. కాబట్టి ఈ ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయండి? వీటన్నిటికి మూలం ఏంటంటే విశ్వ ప్రాణశక్తి. ఈ రకంగా గ్లాండ్స్‌లో చక్రాల ద్వారా మన శరీరంలో ఉన్నటువంటి నాడీ వ్యవస్థను ఉత్తేజితం చేసి, నాడీ వ్యవస్థను సక్రమంగా తీసుకొచ్చి చేస్తుంటాయన్నమాట. కాబట్టి ఇప్పుడు ఓంకార ధ్యానంలో మనం ఏం చేయాలంటే ఓంకార ధ్యానంలో ఈ రకంగా మనం పాటించాల్సిన నియమాలేంటంటే ఒకటి పంచమ స్థుతిలో అది పలకాలి ఫస్ట్‌లో.
తర్వాత ఈ దానికి ఉచ్చరించడానికి ఓంకారాన్ని ఉచ్చరించడానికి మనం ఏ రకమైన నాలుకతోటి కానీ, పళ్ళతోటి కానీ లేకపోతే ఏది మనం తీసుకోకుండా సహజంగా వచ్చేట్టుగా మనం చూసుకోవాలి. సహజంగా బయటికి ఆ స్వరం బయటకు వచ్చేట్టుగా చూసుకోవాలి. 4 మాత్రల కాలంలోనే 4 మాత్రలు కాదు 4 సెకన్లనమాట. 4 మాత్రలు అంటే 4 సెకన్లు. ఓం, ఓం, ఓం అది మామూలుగా ఎమ్మడెమ్మడే అనకుండా ఓం, ఓం అట్లా క్రమక్రమంగా మీరు సాధన ప్రాక్టీస్ చేస్తుంటే ఇక్కడ ఏమవుతుందంటే ఇక్కడ ఆహ్, అంటే సహజంగా వచ్చే స్వరాలు కాబట్టి అవి మీకు ఎటువంటి కర్మల్ని ఇచ్చేయవనమాట. తర్వాత మళ్ళీ ఏంటంటే ఈ శబ్దం రావటానికి ఈ వేద శక్తి ఏదైతే వేద ప్రాణవాయువు ఏదైతే ఉందో అది మొత్తం ఒక చోటకొస్తుంది ఈ శబ్దం ఉచ్చరించేటప్పుడు. అది ఉచ్చరిస్తూ ఎట్లా వస్తుందంటే ఆ వేదవాయువు ఓ షట్చక్రాల్లో ఉన్నటువంటి మన కర్మలు జన్మ జన్మలు బట్టి కర్మలు ఎక్కడుంటాయండి? ఈ షట్చక్రాల్లో ఈ ప్రాణశక్తిని నిల్వ చేసి పెడుతుందన్నమాట మొత్తం. మన ఆహ్, ముఖ్య ప్రాణం ఏదైతే ఉందో శరీరంలో ఫార్మ్ చేసేటప్పుడు మనం అనుభవించాల్సిన కర్మలు ఏవైతే ఉన్నాయో అది సెట్ చేసి పెడుతుందన్నమాట. కాబట్టి ఈ ఓంకారం ఉచ్చరిస్తున్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ చక్రాల్లో ఉన్నటువంటి ప్రాణశక్తి మనం ఎట్లయితే ఒక టేప్ రికార్డర్‌లో ఒక పాట మీద ఇంకో పాట చేసామనుకోండి. టేప్ చేసామనుకోండి. వెనకడ పాట వెళ్ళిపోయి కొత్త పాటుంటుంది. అట్లాగే ఏంటంటే మనం ఈ షట్చక్రాల్లో ఆల్రెడీ రికార్డ్ అయినటువంటి మన కర్మల తాలూకు ఇవేవైతే ఉన్నాయో, అనుభవాలు ఏవైతే ఉన్నాయో, ఈ సహజ స్వరంలో ఓంకారం సహజ స్వరంలో మనం ఉచ్చరిస్తే ఏం జరుగుతుందంటే శరీరంలో ఉన్నటువంటి షట్చక్రాల్లో కూడా అంతకుముందు జన్మ జన్మల పాటు ఉన్నటువంటి కర్మలన్నీ తొలగిపోతాయనమాట. తొలగిపోయి మా శుద్ధ చిత్త చిత్త చిత్తశుద్ధి ఏర్పడుతుందన్నమాట. అంటే మనసులో ఆలోచనలు, ఆ ఉద్వేగాలన్నీ ఎళ్ళిపోతాయనమాట. ఓంకారం సక్రమంగా ఉచ్చరిస్తేనమాట. ఇదొక ఆహ్, ఓహ్! సీక్రెట్ ఇది. ఏదేంటంటే ఓంకారాన్ని ఎట్లా ఉచ్చరించాలనేది చాలామంది ఏంటంటే ఒక్కొక్కళ్ళు ఒక్కో రకంగా చెబుతారు. చాలా రకాలుగా చాలా యూట్యూబ్‌లో చూసుకుంటే చాలా రకాలుంటాయనమాట. మన ఋషులు చెప్పినటువంటి విధానం అయితే ఇది. అంటే పంచమ స్వరంలో ఓంకారాన్ని బాహ్యంగా ప్రాక్టీస్ చేసిన తర్వాత ఆ ప్రాక్టీస్ ఎట్లా చేయాలంటే ఈ నాలుకను కదిలించకుండా, తర్వాత ఏవిటి సహాయం లేకుండా సహజంగా వచ్చేటువంటి అకార, ఉకార, మకారాలను ముద్ర ప్రాక్టీస్ చేసుకొని, అకారం ఒక 10 నిమిషాలు అది బాగా అలవాటయిందాకనమాట. లోపల చక్రస్థితి శుద్ధి జరిగేదాకా అది ప్రాక్టీస్ చేయాల. అకారాన్ని ఒక 10 నిమిషాలు, ఊకారాన్ని ఒక 10 నిమిషాలు, అని చెప్పేసది అని చెప్పేసది మకారం అనమాట. ఓం అన్నప్పుడు ఓం అంటాం కదా! అనేది అది మకారం కిందకొస్తదనమాట. కాబట్టి ఈ మూడిటిని అంతకుముందు వీడియోలో చెప్పాను అవన్నీ చూడండి ఒకసారి. అంతకుముందు 4, 5 వీడియోలు చేశాను. ఇది ఓంకారం గురించి కూడా అంతకుముందు 2, 3 వీడియోలు చేశాను. అది కంటిన్యూయస్‌గా ఇది చెబుతాననమాట. కాబట్టి ఈ ఓంకార సాధన అనేది అమ్మవారి యొక్క సాధన కింద ప్రణవాన్ని ఓంకారం అంటే ప్రణవ శబ్దం అనమాట. అమ్మవారు యొక్క ఉపాసన కిందకే వస్తదనమాట ఇది కూడా. ఈ దేవీ దేవతల టైంలో మీరు చేసి చూడండి. ఈ ఉపాసన అనమాట. అందుకనే ప్రతి మంత్రానికి ముందర ఓం అనేది చేరుస్తారు. ఓం అనమాట. ఓం ఒకటేనా మరి ప్రణవం అంటే ప్రణవ శబ్దాలు అంటే అమ్మవారి శబ్దాలు కూడా ఓం, హ్రీం బీజాక్షరాలు ఉన్నాయి చూసారా? హ్రీం, క్లీం, శ్రీం ఇవన్నీ బీజాక్షరాలు కూడా అవి కూడా ప్రణవం కిందకి వస్తాయి అవి కూడా. ఇదేంటంటే నిర్గుణ పరబ్రహ్మం ఓంకారం అనేది అది సగుణం అనమాట. అందులో నీకు అది ఆ పరబ్రహ్మ స్వరూపం రూపం ధరిస్తుందనమాట. కాబట్టి అమ్మవారి ఉపాసనలో చండీ ఉపాసనలో పెట్టేటువంటి ప్రణవ మంత్రాలు 3 ఉంటాయి. అట్లాగే లలితా సహస్రనామంలో కూడా మనకి ముగ్గురమ్మల యొక్క బీజాక్షరాలు తర్వాత ముందరేమో ప్రణవంతోటి ఆహ్, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః. కాబట్టి ఇది అక్కడేంటంటే 4 బీజాక్షరాలున్నాయన్నమాట. దాంతోటి ఉపాసన చేస్తారనమాట. ఇవన్నీ మనం ఎట్లా చేయాలంటే అది చేసే విధానం తెలుసుకొని చేయాలండి. ఆ ఓంకార ఉపాసన చేసేటప్పుడు ఇప్పుడు ఓం ఓం శ్రీం హ్రీం ఓం శ్రీం హ్రీం క్లీం అని అన్నామనుకోండి. అన్నప్పుడు మనం ఓం అనేది కాసేపు ఓం ఒకటే ఒక్కొక్క శబ్దం ఒక్కొక్క బీజాక్షరం అనేది ముందర ఒక్కసారి అనకుండా ఆ పంచమ స్వరంలో ఒక్కోదాన్ని అట్లా ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలి. ఎట్లా ఓం అట్లాగే శ్రీం, శ్రీం, శ్రీం అట్లాగే హ్రీం, హ్రీం
హ్రీం అది ఒక్కొక్క బీజాక్షరాన్ని ముందర కొద్దిసేపు ప్రాక్టీస్ చేసిన తర్వాత మనసులో ఆలోచనలు తగ్గిన తర్వాత అప్పుడు మంత్రాలు వాళ్ళు చెప్పినటువంటి శ్రీమాత్రి నమః ముందర ఉన్నటువంటి బీజాక్షరాలని ఓం శ్రీం హ్రీం క్లీం, ఓం శ్రీం హ్రీం క్లీం అట్లా అమ్మవారి బీజాక్షరాలు ఏదో రకరకాలుగా ఉంటుంది మేడం. ఉపవాసం మీకు గురువు ఏదైతే చెప్పాడో ఆ సీరియల్ అనమాట. అంటే దేహస్థితికి సంబంధించి గురువు ఏంటంటే సిద్ధి పొందినటువంటి మంత్రాలు ఏవైతే ఉన్నాయో శిష్యులకు ఉపదేశం చేస్తుంటారు. కాబట్టి గురువు ద్వారా మీరు మంత్రాలు తీసుకోవాలండి. మంత్రాలు మామూలుగా సొంతంగా యూట్యూబ్లు చూసి ప్రాక్టీస్ చేయకూడదు. అది సిద్ధి పొందినట్టు గురువు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా మంత్రదీక్ష తీసుకొని చేయాలండి. మంత్రం తీసుకోవాలి. లేదు ఇప్పుడు పేర్లతోటి శ్రీరామ, శ్రీకృష్ణ అటువంటి ఉన్నాయనుకోండి, రామకృష్ణ అవి మామూలుగా ఎవరైనా చేసుకోవచ్చు అది. అట్లాగే ఓంకారం కూడా ఎవరైనా చేయొచ్చండి. ఓంకారం ఉపాసన అంటే నిర్గుణ పరబ్రహ్మం కిందకు వస్తుంది. ఇది చేసే విధానంగా చేయాలి. ఇప్పుడు పంచమస్వరంలో మంత్రానికి ఓంకు మధ్య గ్యాప్ తోటి తర్వాత మళ్ళీ తర్వాత ఏవి తగలకుండా నాలుగు కదిలించకుండా శబ్దంగా వచ్చేట్టుగా అది ఒకే రకమైన శబ్దం వచ్చేట్టుగా అది మనం ప్రాక్టీస్ చేసుకుంటూ రావాలన్నమాట. క్రమంగా ఆ శబ్దం మూలానికి వెళ్ళి ఆరిజిన్కి వెళ్ళి అది అంటే మనసుది సూక్ష్మ స్థాయిలో తీసుకెళ్ళి ఆ ధ్వని యొక్క సూక్ష్మ స్థాయిని గ్రహించే విధంగా మనం సాధన చేయాలండి. చేసినప్పుడు నాదం ఎక్కడైతే పుడుతుందో అక్కడ దాకా వెళ్తారు. అంటే అనాహత కేంద్రం దాకా వెళ్తారు అన్నమాట. అనాహత కేంద్రం దాకా మీరు అక్కడ దాకా మీరు మీ ఆలోచనలు తీసుకెళ్ళగలిగితే మీ కర్మలు ఏవైతే ఉన్నాయో జన్మల నుంచి షట్చక్రాల్లో ఏవైతే కర్మలు పెరిగిపోయినాయో అవి మొత్తం దగ్ధమైపోతాయి. ఎందుకంటే అది ఇక్కడ దాకా రావాలి, అనాహత కేంద్రం దాకా రావాలంటే వాటన్నిటిని దాటుకొని రావాలి. ఆ శక్తి జ్ఞాన శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి మళ్ళీ కాన్సన్ట్రేషన్ మొత్తం అది ఒక చోటకు చేరి శరీరం మొత్తం వ్యాపించినటువంటి శక్తి ఏదైతే ఉందో మొత్తం మళ్ళీ రీబ్యాక్ అయ్యి మళ్ళీ ఎందుకు రావాలంటే ఆ షట్చక్రాల్లో ఉన్నటువంటి ఆ కర్మలు కూడా మొత్తం ఎరేజ్ అయిపోతాయి మొత్తం. ఇదొక మార్గం. నిర్గుణ పరబ్రహ్మ ఉపాసన కిందకు వస్తుంది. ఇది మీరు అందరూ ప్రాక్టీస్ చేసి చూడండి. ఇది ఏమన్నా మీరు దీని గురించి అడగదలుచుకుంటే మీరు అడగచ్చు. ఇది అందరికీ ఈ ఛానల్ అందరి కోసం ఓపెన్ చేయబడిందండి. ఏ మార్గంలో ఉన్న వాళ్ళకైనా మీరు సాధన చేసుకొని నేను చెప్పినటువంటి సాధనలు ఎవరు చేస్తే కూడా ఏ మార్గంలో ఉన్న వాళ్ళైనా సాధన చేస్తే కూడా వాళ్ళకి రిజల్ట్ వస్తుందన్నమాట. కాబట్టి మా సిద్ధయోగ గురు పరంపర యొక్క అనుగ్రహం సాధకులందరూ మీద ఉండాలని చెప్పేసి ఈ దేవి శరన్నవరాత్రుల సందర్భంగా దేవి ఉపాసన కింద అమ్మవారి ఉపాసన కింద ఓంకార ఉపాసన అంటే అమ్మవారి ఉపాసన. అది కింద మీకు ఈ సాధనా విధానం తెలియజేశాను. ఈ రోజుకి స్వస్తి అండి.